హాయ్ హలో టుడే రంజాన్ స్పెషల్ దమ్కి సేమియా ఎలా రెడీ చేస్తామో చూసేద్దాము. నేనైతే 2 kg సేమియా తీసుకున్నాను. వాటిని అయితే కట్ చేసుకొని సగం సగం చేసుకోవాలి. కొంచెం సన్‌డ్రాప్ ఆయిల్ వేసుకొని లైట్గా వేగేటట్టుగా దాన్ని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. 1 kg అయితే ఏం చేసాము. తర్వాత అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకో కేజీ కూడా ఏం చేసుకున్నాము. ఇలాచీ అయితే కొంచెం దంచుకొని పొడిలాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి వేసాము. నెయ్యి వేసేసిన తర్వాత 1 kg జీడిపప్పు అయితే వేయించుకున్నాము. జీడిపప్పు అయితే వేగడానికి అయితే చాలా టైం పడుతుంది. సో లైట్ రెడ్డిష్గా అయ్యేదాకా బాగా వేయించుకున్నాము నెయ్యిలోనే. తర్వాత వేగిపోయాయి, తీసేసాము పక్కకి. ఒక 5 ప్యాకెట్స్ మిల్క్ వేసాము. 1.5 లీటర్ వాటర్ వేసాము. జీడిపప్పు వేయించుకున్నవి కొంచెం సగం దంచుకున్నాము. ఆ వేయించుకున్న సేమియాలు అయితే ఆ మిల్క్లో వేసేసాము. వేసి బాగా కలుపుకోవాలి. ఆ సేమియా అంతా దాంట్లో కలిసిపోయేలాగా ఇలాగా కలుపుతూ ఉంటే అది కింద మాడంటకుండా మొత్తం కలుపుకున్నాము. తర్వాత అయితే 1 kgకి 4 kg షుగర్, అంటే మొత్తం 8 kg షుగర్ అయితే వేసేసాము. 8 kg షుగర్ వేసేసిన తర్వాత కలపడానికి ఇలాగా వేసేసిన తర్వాత దాన్ని కింద నుంచి బాగా కలపాలి. కలుపుతూ ఉండగా అదంతా మొత్తం దాంట్లో మెల్ట్ అయిపోవాలి. నేను కొంచెం సేపు, మా అత్తమ్మ కొంచెం సేపు, మా అక్క కొంచెం సేపు కలుపుతూ ఉన్నాము. కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసాము. తర్వాత అయితే 1 kg కోవా అయితే దాంట్లో వేసేసాము. కోవా వేసిన తర్వాత అవన్నీ కరిగిపోయేలాగా దాన్ని కలుపుతూనే ఉండాలి, కట్టకుండా నాన్ స్టాప్. జీడిపప్పు అయితే మొత్తంగా దాంట్లో వేసేసాము. దంచుకున్న జీడిపప్పు కూడా వేసేసాము. మళ్ళీ దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలి ఒక 1/2 అవర్ దాకా. ఎందుకంటే కింద మాడకుండా, కొంచెం మాడినా సేమియా మొత్తం మాడిపోతుంది. దమ్కి సేమియా అయితే రెడీ అయిపోయింది.